దేవుని సన్నిధానానికి వచ్చి నీవు కూడా నీకు వచ్చిన ఒక సమస్యను బట్టి, నీకు వచ్చిన ఒక వేదనను బట్టి, ఇక నా భవిష్యత్తునంతా ఈ సమస్య ప్రభావితం చేస్తుంది, దిస్ ప్రాబ్లమ్ దట్ ఐఎమ్ గోయింగ్ త్రూ విల్ ఎఫెక్ట్ మై ఫ్యూచర్ ఇన్ అన్ అడ్వర్స్ వే, ఒక భయంకరమైన విధానంలో నా భవిష్యత్తును ఈ సంఘటన, ఈ సమస్య ఒకవేళ ప్రభావితం చేస్తుందనే భయం నీకు ఉన్నట్లయితే యేసయ్య వద్దకు వచ్చి నీకు ఇష్టమైతే అని మనం నిజంగా ఓపెన్ మైండ్తో అడగగలిగితే భవిష్యత్తును అంతా బాగు చేసే విధంగా యేసయ్య తన కార్యాన్ని జరిగిస్తాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలయ్యా. నీ వద్దకు వచ్చిన కుష్టు వ్యాధిగ్రస్తుని నువ్వు అసహించుకోలేదు, నువ్వు చీదరించలేదు. మీరు చేయి చాపి ఆయనను ముట్టారయ్యా. నాకు ఇష్టమే అని చెప్పారు ప్రభా. యేసయ్యా, మమ్మల్ని బాగు చేయడం నీకు ఇష్టమయ్యా, మమ్మల్ని ఆనందపరచడం నీకు ఇష్టం ప్రభా, మా సమస్యల నుండి మమ్మల్ని విడిపించడం నీకు ఇష్టమయ్యా, మా మేలు కోరే దేవుడవు ప్రభా, నీకు స్తోత్రాలు. మా ఆనందాన్ని నీకన్నా ఎక్కువగా ఇంకెవ్వరు కోరరయ్యా. మా ముఖంలో చిరునవ్వు చూడాలని, మా సమస్యల నుండి మమ్మల్ని విడిపించి సంతోష ఆనంద భరితులుగా మమ్మల్ని చేయాలని ఎదురు చూస్తున్న దేవుడో ప్రభా. ఎంతమంది నీ మందిరానికి వస్తూ కూడా ఆ వ్యక్తి వల్ల నీకు దగ్గరగా రాకుండా, దూరం నుండి నీతో మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉన్నారు, వారందరూ కూడా నీకు దగ్గరగా వచ్చి నీకు మొర్రపెట్టుకొని, నిజంగా మొరపెట్టి వారికి నీవు సమీపంగా ఉంటానని మొర ఆలకిస్తాను వాగ్దానం చేసావు ప్రభా. అలా మొరపెట్టుకొని కృప మాకు ఇవ్వండి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.